టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. వెంకట్రామిరెడ్డి స్థానికుడే. గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఓట్లు వేశారని కాంగ్రెస్కు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 20 సంవత్సరాలు మెదక్ జిల్లాలో పనిచేశారని, ఆయన పిల్లలు ఇదే జిల్లాలో జన్మించారని సీఎం రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. నిన్ను కొడంగల్లో ఓడగొడితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చి ఎందుకు పోటీ చేశావని, మీ రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తే ఇప్పుడు మయనాడ్ వెళ్లి పోటీ చేయడం లేదా అని హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. కొన్ని లక్షల మందికి కాలువల కింద నీళ్ళు వచ్చి రైతుల జీవితాలు బాగుపడ్డాయి కదా, అది నీకు కనబట్టలేదు. అది కళ్ళకు రేవంత్ రెడ్డి. కొన్ని లక్షల మంది ప్రజలు ఇవాళ మల్లన్న సాగర్ త్రాగునీరు జనగామ జిల్లా, సిద్దిపేట జిల్లా, మేడ్చల్ జిల్లా, ఇవాళ 3-4 జిల్లాలకు మల్లన్న సాగర్ నుంచి మంచినీళ్లు పోయి 4 జిల్లాల ప్రజల దాహార్తి తీరుస్తుంది. అది నీ కళ్ళకు కనబట్టలేదా? అన్ని పిచ్చి మాటలు ఎందుకు? ఇంకో మాట అంటాడు, ఎక్కడి నుంచో వచ్చిన వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తాడు అని మాట్లాడు. నువ్వెక్కడి నుంచో వచ్చి నువ్వు మల్కాజ్గిరిలో ఎందుకు పోటీ చేసినావేమన్నా? కొడంగల్ జనం ఓడగొడితే నువ్వు వచ్చి మల్కాజ్గిరిలో ఎందుకు పోటీ చేసినావు? నువ్వైతే ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేయొచ్చా? నిన్నగాక మొన్న నువ్వు చేవెళ్ళ టికెట్ తీసుకుపోయి సునీతా మహేందర్ రెడ్డిని మరి ఎక్కడో తీసుకుపోయి మల్కాజ్గిరిలో పోటీ చేయించా? మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. అయినా వెంకట్రామిరెడ్డి గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్. ఈ నియోజకవర్గ ఓటర్. ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఓటేశారు. ఆయన స్థిర నివాసం ఉండేదే మెదక్ పార్లమెంట్ లో. ఆయన జీవితంలో 20 ఏళ్లు మెదక్లోనే గడిపారు. ఆయన పిల్లలు పుట్టింది మెదక్లో, ఆయన పనిచేసింది 20 ఏళ్లు మెదక్లో, ఆయన స్థిర నివాసం ఉంటున్నది మెదక్లో. నువ్వు ఈ మల్కాజ్గిరిలో చేస్తేనేమో ఒప్పు అవుతుంది. ఇక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ జీవించి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈ పార్లమెంట్లో ఉన్న వెంకట్రామిరెడ్డి గారిని నువ్వు తప్పంటే ఇది జోక్ అయిపోతుంది, హాస్యాస్పదం అవుతుంది. నీకెవరో స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు, జర చూసుకో, సరి చేసుకో. నీ రాహుల్ గాంధీ పోయి వయనాడ్లో పోటీ చేయొచ్చా? మరి ఉత్తరప్రదేశ్ లో జనం తరిమేస్తే ఉత్తరప్రదేశ్ లో రాహుల్ గాంధీని చిత్తుగా ఓడగొడితే వయనాడ్ పారిపోయిండే, మరి ఆయన ఎందుకు పోటీ చేస్తున్నట్టు? నేను ఏంటంటే ఇక్కడ బేసికల్లీ ఇంకా అప్పుడప్పుడు ఏమంటాడు, నేను అందరినీ తొక్కుకుంటా ఇందాకొచ్చిన తొక్కిన, నేను అందరిని తొక్కుకుంటా నేను ఈ స్థాయికి వచ్చిన అని మాట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి గారు. తొక్కినావు, ఎవరు తొక్కినావు? తెలుగుదేశం పార్టీలో ఉంటే నీ సొంత పార్టీ తెలుగుదేశం నాయకులను దొక్కినావు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇలా కాంగ్రెస్ నాయకులను దొక్కినావు. జెండా మోసి 40 ఏళ్ల నుంచి పార్టీలు ఉన్న వాళ్ళని దొక్కినావు. నీ నైజం సొంత మనుషులను దొక్కుతావు. నీ కోసం, నీ పదవి కోసం, నీ కుర్చీ కోసం తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం నాయకులను దొక్కినావు. కాంగ్రెస్ లో ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని దొక్కుతున్నావు. నువ్వు ఇలా అన్ని అబద్ధాలే కదా. నువ్వేమన్నా ప్రజాపాలన అన్నావు. ప్రజాపాలన అని ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు, కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు అని ఒక అబద్ధాలు ప్రచారం చేసినావు. ఏం జరిగింది? ప్రజాపాలన ఒక్కటే నాడు కలిసిండు. ముఖ్యమంత్రి అయినాక తెల్లారి ఒక్కటే రోజు ప్రజల్ని కలిసిండు. తెల్లారి నుంచి మళ్ళా కలిస్తే ఒట్టు. ప్రజాపాలన ఉన్నదా రాష్ట్రంలో? చివరికి నీ పరిస్థితి ఏంటంటే నీ పార్టీ నాయకుడు